A9 టీవీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పంపిణీ చేయనున్న పెన్షన్లను ప్రత్యామ్నాయంగా వేరొకరి చేత పంపిణీ చేయించాలని ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవన్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కూడిన బృందం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ రావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. డైరెక్ట్గా వాలంటీర్ పోలీస్ కానీ వాళ్ళ అన్ని కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది కొన్ని ఎక్కువ మంచిగా చేస్తారు కాబట్టి మీరు వాలంటీర్స్ లేదు కాబట్టి వాళ్ళు కొంతమంది ఏంటంటే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్. వాళ్ళంతా బెడ్ రెస్ట్ ఏది ప్రాబ్లం లేకుండా ఇక్కడ వచ్చిన తర్వాత మనకి చేవరెడ్డి హాస్పిటల్ కూడా గిఫ్ట్స్ ఇవ్వటం, అక్కడంతా కూడా ఇదే పరిస్థితి. లారీలో తీసుకురావటం, లారీలో ఈ హాట్ బాక్స్లు కానీ లేకపోతే మిక్సీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు సార్. తప్పకుండా మీకు చేస్తాం. Whosoever doing, either of the party or any person cheste kuda we will do it as per the law. We can go and distribute the pensions to the individuals instead of this volunteers. There is an objection of volunteers giving the pensions to them to influence the voters. Instead of them, secretariat or anybody from our government office can distribute. But the government intentionally dragging the thing and making some propaganda that the TDP is preventing to distribute the pensions to the individuals. But it's not fact. Take care of the senior citizens and disabled people who are unnaru. So ee summer time lo vallaki ibbandi pattakunde ఖచ్చితంగా we will take care of them. నెక్స్ట్ ఇంకొక చిన్నది సార్, ఇప్పుడు ఈ వాలంటీర్స్ని ఫోన్స్ మీరు ఎప్పుడైతే బ్యాక్ ఇమ్మన్నారో వాళ్ళు కొన్ని సిమ్ కార్డులు కూడా ఇవ్వకుండా ఫోన్స్ ఇచ్చేసి ఉంటారు. క్రాస్ చెక్ చేయడం, ఆ పాత సిమ్ కార్డు నుంచి మెసేజెస్ పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రేపు మీరు మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీ ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, అయితే ఓటు ఎవరికి వేస్తారో కూడా మాకు తెలుస్తుంది, మీరు మర్యాదగా చేయకపోతే మాత్రం రేపు చాలా ఇబ్బంది పెడతామని చెప్పేసి అది కూడా వాలంటీర్స్ కొన్ని చెప్తాము. సార్ బాలాజీ కొంచెం ఎన్నుకోండి సార్, కొంచెం తిరగండి సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరైనా సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానికోసం
కోసం అయితే ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరూ కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరూ పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటారు. మీకు అందరూ కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరూ పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటారు. ఇవన్నీ కూడా జరుగుతారు. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయం సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారు కూడా అందరూ కూడా కలిసి రికమెండేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా నిర్ణయం తీసుకుని ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీగా వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అధైర్యపడవద్దు. తప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు వస్తాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదే పద్ధతిలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేది కాకుండా 4,000 రూపాయలు ఇచ్చి అందరూ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికోసం నా రామ్జన్న వెనక్కి పెట్టన్నా. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఏదైతుందో అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వాలంటీర్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదని డెసిషన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తూ వాలంటీర్లతో పంచినప్పుడు పెన్షన్లు ఆగిపోయేట్టుగా చేసి ఒక రాజకీయ దుమారం లేపి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంచకుండా చేస్తున్నటువంటి అపప్రద సృష్టించడానికి క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ఇవాళ పెన్షన్లు పంచనీయకుండా చేస్తుంది. ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ ది పెన్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెక్రటేరియట్. అది వచ్చినట్టు సమాచారం. అయితే అక్కడుండే సెర్ఫ్ సిఇఓ సంబంధం వాళ్ళు కావాలని పార్టీకి తొత్తుగా మారి చేస్తున్నట్టు సందర్భం. మేము ఒక్కటే కోరుతున్నాం, వాలంటీర్స్ని ఆపింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పెన్షన్లు పంచాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనీబడి ఇదర్ సెక్రటేరియట్ ఆర్ సంబడి ఆర్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ది ఎండి ఆఫీస్. అంటే అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ దాన్ని రాజకీయంగా మలుపులు తిప్పుతున్న పరిస్థితిని ఖండిస్తున్నాం. కలెక్టర్ గారిని ఒక్కటి అడిగాం, తక్షణం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా పెన్షన్స్ను డిస్ట్రిబ్యూట్ చేయించవలసిందిగా కోరున్నాం. ఆ విధంగా చేస్తానని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన ఒక ప్రజలని ఒక జలగలాగా పీకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వానికి సర్వగీతం పాడే రోజు ఇంకో దూరం లేదని చెప్పి ఒక పక్క వాలంటీర్స్ అంటే ఎవరు? ఈ వాలంటీర్స్ అనేది వాడు సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక పక్క వాలంటీర్స్ ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనొద్దని, అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ వృద్ధులు అయితే ఉంటారో ఈ వృద్ధులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా చేయాలా. ఇప్పుడు ఈ యొక్క సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఎవరో ఒకళ్ళని పెట్టేసి సరైన సమయానికి మీరందరూ కూడా విద్యులందరూ కూడా పెన్షన్ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఏని పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తరఫున తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తారు.